యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నా మనవణ్ణి నేనెలా చంపుతాన్రా? నేను కూడా ఆడుదాన్నే. నాకు మనవడు పుడితే వాణ్ణి నా చేతులతో ఎత్తుకొని ఇదిగో నా గుండెల మీద పెంచాలని, వాణ్ణి పెంచి పెద్ద చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను భాస్కర్. అలాంటి నా మనవణ్ణి నేనెందుకు చంపుతాను? ఆపవని ఏదో డైలాగ్లో ముందు నువ్వు ఎక్కడి నుంచి పద రావే, నువ్వు రా భాస్కర్. చిట్టమ్మా, అయ్యో అయ్యో చిట్టి, అయ్యో అయ్యో నువ్వు ఏడ్చేస్తున్నావురా? ఎలా ఎక్కడి నుంచి అందరూ ఎలా అడుగు ముందుకేశారంటే ప్రాణాలు తీస్తా. కాంతమ్మ గారంటే ఏమనుకున్నారా? గతి లేక మీ ఇంటికి వచ్చిందనుకున్నారా? చవట సన్నాసులారా! ఏదో ఇన్నాళ్ళకి కోడలతో కలిసిపోవాలని మంచి మనసుతో ఆవిడొస్తే ఇంతగా అవమానించి పంపిస్తారా? ఇక జీవితంలో మీ గడప తొక్కితే అప్పుడు అడగండ్రా. అవును, మా కాంతమ్మ గారిని అవమానించిన చోట ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. పదండి కాంతమ్మ గారు, వెళ్దాం. అది కాదు. వద్దమ్మా, వద్దు. మిమ్మల్ని అవమానిస్తుంటే మేం చూడలేకపోతున్నామమ్మా. మీరక్కర్లేని మనుషులకి మీరు కూడా అవసరం లేదమ్మా. పదండమ్మా, వెళ్దాం. రే ఒక నిమిషం. చిట్టి, నేనే తప్పు చేయలేదే, నేనే తప్పు చేయలేదు. నా మాట విను. చిట్టి, చిట్టి, నా మాట విను. నేనే తప్పు చేయలేదు, నాకేం తెలీదు. చిట్టి, దరిద్రం వదిలిపోయింది. నాకు వచ్చిన ఆయాసానికి ఎక్కడ తెలిసి చంపేద్దులో. పదనా తప్ప తాగితే నీ బుద్ధి గాడిదలు కాస్తుందేట్రా? అడ్డగాడిదలో ప్రవర్తించావా? చిటే, నేనేం చేసినా అది నీ మంచి కోసమే చేస్తానే. సాలే ఆపు. కాంతమ్మ ఎన్నాళ్ళకి తన తప్పు తెలుసుకొని మనిషిగా మారి మన ఇంటి గడప తొక్కితే ఆమెని ప్రేమతో ఆప్యాయతతో ఆహ్వానించాల్సింది పోయి అడ్డదిడ్డమైన మాటలతో ఆవిని బాధ పెట్టి మెడపట్టి బయటికెంటుతావా? అసలు అసలు నువ్వెవడిరా ఆవిని గెంటడానికి? చూసావమ్మా, చూసావా ఎంత మాట అందో చిట్టి? నేను ఎవరిని అంట? సిటీ, నేనే కనుక ఆ బాంబులు బయటెట్టి ఉండకపోతే ఆ బాంబులు పేలి నువ్వు నీ బిడ్డ సచ్చుండేవారు. నోర్మయ్, ఆ బాంబులు కాంతమత్త ఎట్టిందని నమ్మకమేట్రా? అసలు ఈ విషయం నీకెలా తెలిసింది? అడుగుతుంది కదా బావా, సమాధానం చెప్పు. అందులో బాంబు ఉందన్న విషయం నీకెలా తెలుసు? మా అమ్మ చిట్టు దగ్గర రావడం ఇష్టం లేకే ఈయనగారే పెట్టుంటాడు ఆ బాంబులు. నోర్మయ్యవా, నా సెల్లుల్ని చంపుకునే అంత ఎదవకాడే ఈ భాస్కర్ గాడు. ఆ వాయనంలో బాంబులెట్టిందని పరాయోడు ఎవడో చెప్పలేదు. ఆవిడ నమ్మిన బంటు ఉన్నాడు కదా, ఆ పోతురాజుగాడు. ఆడు
ఆడు చెప్పాడే. ఓహో, ఇదంతా వాళ్ళ నిర్వాకం అన్నమాట. ఇప్పటికైనా అర్థమైందా చిట్టమ్మ? మా అమ్మ నువ్వు కలవడం ఇష్టం లేక ఆ పోతురాజు వాడి కూతురు ఇదంతా చేసుంటారు. బావా, నువ్వు అనవసరంగా మా అమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానించావు. చేసిన తప్పుకి భారీ మూల్యం చెల్లించక తప్పదు బావా. నా చెల్లెల్ని కాపాడుకోవడానికి చేశాను రా బాబు అంటే నా మీద అడిపోతారండి. ఏది ఏమైనా నువ్వు చేసింది ముమ్మటికి తప్పేరా. అందులో బాంబులే ఉండొచ్చు, కానీ అవి ఎట్టింది మాత్రం కాంతమత్త కాదు. ఎందుకంటే ఆవిడ కళ్ళల్లో కన్నీళ్ళు, గుండెల్లో ప్రేమ, మాటల్లో అభిమానం ఈరోజు కొట్టొచ్చినట్టు కనిపించాయిరా. ఎన్నాళ్ళు ఉన్న కాంతమ్మ వేరు, ఇప్పుడున్న కాంతమ్మతో వేరు. ఆమెలో కొత్త కాంతమని చూసాన్రా. మనసు మార్చుకొని వచ్చిన కాంతమత్తని మనసారి పలకరించే లోపే మృగంలాగా గెంటేసావు కదరా పనికి వాళ్ళోడా. సర్లేవా, తప్పు అయిపోయింది. బుద్ధి తక్కువ అయ్యి మీ అత్తగారిని గెంటేను. ఇంకెందుకు ఆలస్యం? నువ్వు తట్టా పొట్ట చదువుకుని మీ అత్తగారి దగ్గరికి వెళ్ళిపో. జరిగిన దానికి క్షమాపణలు చెప్పేసుకో. మళ్ళీ ఏ బాంబులన్నా ఏతే అక్కడే చచ్చిపో. చిచ్చి, పనికి మాలిన మనుషులు, పనికి మాలిన వ్యవహారాలు. అమ్మా, ఆడికంటే బుద్ధి లేదే, నీ బుద్ధి ఏమైంది? ఇన్నాళ్ళు కాంతమత్త తప్పు చేస్తుందని బాధపడేవాళ్ళం. ఈరోజు ముందు వెనక ఆలోచించకుండా మీరు కూడా తప్పు చేసేశారు కదా. మనం చేసిన తప్పు సరిగిపోదమ్మా. పద, ఎల్లి కాంతమత్త కాళ్ళెట్టుకొని క్షమాపణ చెప్దాము. పద. బా 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 బా. నువ్వు చెప్పు చెప్పు. అందుకే నేను నా మొగుడు వెళ్ళి కాంతమత్తకి క్షమాపణ చెప్పి జరిగిన దానికి లెంపలేసుకుని మరీ వద్దాము. బాబా, పద వెళ్దాము. పద. ఆగా, చిటే, నువ్వు గనక ఈ గడప దాటావనుకో, ఈ మందు నా నెత్తి మీద వేసుకుని అగ్గిపొల గీసుకుని చచ్చిపోతా. ఏట్రా బెదిరిస్తున్నావా? చేసిన తప్పుకి నువ్వెలాగో క్షమాపణలు చెప్పవు. కనీసం మమ్మల్నైనా చెప్పనివ్వరా? చెప్పనేవనే చెప్పనేవను. నీ బెదిరింపులకి ఇక్కడ ఎవరూ భయపడే వాళ్ళు లేరు. బావా, పద బావ వెళ్దాము. చిటే చిటే ఆగో. పిచ్చి పని అని భాస్కరు అని భాస్కరు ఆగరా, మాట వినరా అని మాట వినరా రే అని ఆగరా. చేస్తున్నావురా, నా మాట వినరా అన్నయ్య. బావా బావా, ఏంటి బావా? రే అని అన్నయ్య. ఇదిగో సిటే, నువ్వు గనక కాంతమత్త ఇంటికెళ్ళి క్షమాపణ చెప్పావో, ఇదిగో ఈ అగ్గిపొల గీసేసుకుంటాను, కాలు బూడిదైపోతాను. గీసేసుకుంటాను. పిచ్చి పని, ముందు అగ్గిపెట్టి పడేరా పడేరా. నేను పడాను. నువ్వు వెళ్ళని నాకు మాట ఎత్తానే, నేను పడేస్తాను. ఇవ్వు. చిట్టమ్మ, బావ తాగిన మత్తులో ఉన్నాడు, అన్నంత పని చేస్తాడు. ప్రస్తుతానికి మనం వెళ్ళకపోవడమే అందరికీ మంచిది. సరే బాబా, సరేరా, నేనెక్కడికి వెళ్ళను. సరేనా? ముందు నాకు పెట్టి. ఇదిగో సిటే, నువ్వు గాని మాట తెప్పావా, నేను మందు పోసుకుని అగ్గిపొలు వేసుకుని చచ్చిపోతాను. అబ్బబ్బబ్బా,
తప్ప తాగడం ఒళ్ళు మర్చిపోవడం ఇది అలవాటు అయిపోయింది దీనికి. అత్తయ్య పట్టండి, రూమ్ లోకి తీసుకెళ్దాం. ఇప్పుడు ఏడ్ చేద్దాం బావా. ఏం లేదు చిట్టి, బావకి మీ అమ్మకి తెలియకుండా మా అమ్మని కలిసి వద్దాం. అంతకు మించి ఇంకో దారి లేదు. అవును బావా, పాపం కాంతమ్మ ఎంత బాధపడుతుందో ఇటు. కారెక్కండి. అమ్మా, మీరు వాళ్ళ గురించేం బాధపడకండి అమ్మా. ఎన్నాళ్ళకైనా వాళ్ళ నిజస్వరూపం ఏంటో తెలుసుకున్నారు. ఇంకెందుకమ్మా బాధపడతారు? ఒరేయ్, నిజం చెప్పండి, ఆ బాంబుల్ని ఎవరు పెట్టారు? అయ్య బాబోయ్, మీరు మమ్మల్ని అనుమానిస్తారేంటమ్మా? మీ సాల్టు సాంబారు తిని బతుకుతున్న మనుషులు అమ్మా మేము. మీకు అన్యాయం చేస్తామా? ఉండండమ్మా, అక్కడికి వెళ్ళి అక్కడ పడిపోయిన వాయినాలు అట్టుకొచ్చేస్తాం. ఎందుకులే, వదిలేయండి. మనల్నే వద్దనుకున్నాక ఆ వాయినాలు మాత్రం ఎందుకు? ఎంత మాటమ్మా, మీరెంతో ప్రేమగా పట్టుకొచ్చిన వాయినాలమ్మా అవి. మొత్తం నేలపాలు చేశాడు. అవన్నీ మీరు చూడగలరేమో కానీ మేం చూడలేమమ్మా. చింతామణి, పదవి తీసుకొద్దాం. అమ్మా పదమ్మా. ఏమే చింతామణి, మన ప్లాను గట్టిగానే వర్కౌట్ అయిందే. అవునయ్యో, ఇక జీవితంలో చిట్టమ్మ కాంతమ్మ మొహం చూడదు, కాంతమ్మ చిట్టమ్మ మొహం చూడదు. ఒకవేళ కాంతమ్మ వచ్చినా భాస్కర్ గారు రానివ్వడు, భాస్కర్ రమ్మన్నా కాంతమ్మ రానివ్వదు. చిట్టమ్మ కాంతమ్మ శాశ్వతంగా విడిపోయినట్టే. ఏది ఏమైనా కాంతమ్మ చిట్టమ్మలు కలుసుకోకముందే మనం కాంతమ్మ దగ్గరున్న ఆస్తి మొత్తం కొట్టేయాలి. దాన్ని బెకారీ దాన్ని చేసి రోడ్డు మీదకు వదిలేయాలి. ఈ పనులన్నీ సాధ్యమైనంత త్వరగా చేయాలి. పొరపాటున చిట్టమ్మ వెనక్కొచ్చేసిందనుకో, మన పప్పులేమీ ఉడకవే. అవునా అన్నోయ్, చిట్టమ్మ కాంతమ్మ కలవకముందే కాంతమ్మ ఆస్తులన్నీ మడతెట్టి సర్దేద్దాం. శబాషే, అదిగో అదిగో అది తీసుకో. పద పద వెళ్దాం, పద. ఎవరన్నా చూస్తారేమో, పద పద. దుర్మార్గులారా, ఇదంతా మీ పని అని నేను అనుకున్నాను. మీరే చేశారన్నమాట. కాకపోతే సాక్ష్యాలు లేవు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఒంటేనా ఇద్దరికి రేవెట్టేసుండేదాన్ని. ఏదేమైనా కాంతమత్త ప్రమాదంలో ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ మంద నిలగొట్టి కాంతమత్తని కాపాడుకోవాలి. పగబట్టిన పావుడిన నమ్మొచ్చు కానీ ఈ కాంతం మాటలు నమ్మకూడదే. నీ కడుపులో ఉన్న బిడతో సహా నిన్ను కాల్చి బూడి చేయడానికి. నువ్వు మారిపోయి ఉంటావని, మంచి మనసుతో చిట్టమ్మని ఆశీర్వదించడానికి వచ్చావని అనుకున్నావు. ఇలాంటి పని చేస్తావని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఇన్ని వాయినాలు తీసుకొచ్చినప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చిందమ్మా. ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్ ఏదో వేసి ఉంటావని. పోనీలే, ఇన్నాళ్ళకైనా మారావు అనుకున్నాను. బా 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 బా. నన్నోయ్, జరిగిన దానికి కాంతమ్మ గారు గుక్క పెట్టి ఏడ్చేస్తున్నారు. అవునే, ఆవిడ గారు ఇలా ఏడవాలనే కదా మనం అలా ప్లాన్ చేసింది. అవునన్నా,
దాని ఏడుపు చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో. లేదంటే మనల్ని ఇంటి నుంచి బయటికి పొమ్మంటుందా? మనల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టడం కాదే, దాని దగ్గరున్న ఆస్తులని లాక్కుని దాన్నే మెడబట్టుకుని బయటికి గెంటేయాలి. కరెక్టే నాన్నోయ్. మా ఆయన వచ్చేసరికి దాని దగ్గరున్న డబ్బు నగలు సక్కబెట్టేసి చేతిలో సిల్లి గవ్వ లేకుండా చేసేయాలి. విన్నదంటే మొదటికే మోసం వస్తుంది. వెళ్ళి ఓదారుస్తున్నట్టు కాస్త యాక్టింగ్ చేద్దాం పద. కాంతం గారు, అయ్యయ్యో ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంటి కాంతం గారు? పాపం ఆ చిట్టెమ్మ రవిచంద్ర చేసిన అవమానానికి ఏడవక ఏం చేస్తారు నాన్నా? అవునులే, కన్న కొడుకు కోడలే అవమానిస్తే ఆ బాధ ఎవరితో చెప్పుకుంటాం? నేనేడుస్తుంది నా కొడుకో కోడలో అవమానించారని కాదురా. మరి ఇన్నాళ్లుగా నేను చేసిన తప్పులన్నీ తలుచుకుని పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాన్రా. కాంతం గారు, మీరు తప్పులు చేయడం ఏంటండి? కొట్టారేటండి? నేను మంచిదాన్ని కాదు అని నేనే చెప్తుంటే నువ్వు దేవతవే అంటావేంట్రా? ఇంకా మీ ట్రాప్లో పడ్డానికి నేనేమి పిచ్చిదాన్ని కాదు. నేనెంత ఎదవనో, నేనెంత పాపాత్మురాలనో, ఎంత దుర్మార్గురాలనో నాకంటే ఎవరికి బాగా తెలుసు. నిజమే అనుకోండి, అయినంత మాత్రాన ఇలా బయటికి చెప్పేస్తావా ఏంటి? ఏయ్, నేను పాపాత్మురాల్ని దుర్మార్గురాల్ని అంటే నువ్వు కూడా అవును అంటావేంటే? ఇప్పుడే కదమ్మా మీ నోటితో మీరే చెప్పారు. మళ్ళీ నా కూతురు చెప్పిందని తిడతారేంటి? రేయ్ పీరాజు, నన్ను నేను తప్ప ఇంకెవ్వరూ తిట్టడానికి వీల్లేదు. అర్థమైందమ్మా. అంటే ఇప్పుడు మీరు బాధపడుతుంది మీరు చేసిన తప్పులకు అమ్మా? అవునే, నేను నా కోడలికి అన్యాయం చేసినప్పుడు, ద్రోహం చేసినప్పుడు ఏనాడు దొరకలేదు. కాని మొదటిసారి మంచి చేయాలనుకున్నప్పుడు మాత్రం దొరికిపోయాను. ఏ తప్పు చేయకుండానే దోషిగా నిలబడ్డాను. ఎదుటి వాళ్ళకి అన్యాయం చేసినప్పుడు, ద్రోహం చేసినప్పుడు వాళ్ళు ఎంతగా బాధపడ్డారో ఈరోజు నేను అంతగానే బాధపడ్డాను. ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది నేనెన్ని తప్పులు చేశానో, ఎన్ని పాపాలు చేశాను. అవన్నీ తలుచుకుంటేనే నేనసలు మనిషినేనా అనిపిస్తుంది. నిజమేనమ్మా, ఎన్నాళ్ళకైనా మీరు మనిషి కాదని గ్రహించారు. అయ్యయ్యో క్షమించండమ్మా. ఈవిడికేంటి పిచ్చిగాని పట్టలేదు కదా? ఎంతలోనే కోపం, ఎంతలోనే ఏడుపు, ఎంతలోనే ఈ నవ్వా. ఏమైంది? ఏంట్రా, దీనికి పిచ్చిగాని పట్టలేదు కదా? ఇంతలోనే కోపం, ఇంతలోనే నవ్వు అనుకుంటున్నావు కదూ? కాదు కాదు, అవునమ్మా అవునమ్మా అవునమ్మా. కన్ఫ్యూజ్ అయి చావకు. నువ్వు క్లారిటీగానే ఉన్నావు, నేను క్లారిటీగానే ఉన్నాను. ఒకే ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పండిరా. చెప్పండమ్మా, మీకోసం మా ప్రాణాలైనా ఇస్తాం. మీ బోడి ప్రాణాలు ఎవరికి అక్కర్లేదు, కానీ తీసుకెళ్లిన వాయినంలో బాంబులు పెట్టింది మీరే కదూ? మేం బాంబులు పెట్టడం ఏంటమ్మా? అసలు మేమెందుకు బాంబులు పెడతాం? ఏయ్, కుట్రలు చేయడంలో, కుతంత్రాలు పన్నడంలో రికార్డులు బద్దలు కొట్టిందాన్ని నా దగ్గరే రికార్డింగ్ డాన్సులు చేయకండి. నిజం చెప్పండి, ఆ వాయినంలో బాంబులు పెట్టింది మీరే కదూ? కాంతమ్మ గారండి, కాంతమ్మ గారండి, కావాలంటే మమ్మల్ని తిట్టండి, కొట్టండి, చంపేయండి. అంతేగాని
నిందలు మాత్రం వేయకండి, మేము అస్సలు తట్టుకోలేం. తప్పుడెదవల్లారా, తప్పు చెయ్యని వాడు చిట్టెమ్మలాగా ఎదురు తిరిగి గొడవ పడతాడు, కానీ కాళ్ళెందుకు పట్టుకుంటాడ్రా? ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారా? అంటే ఆ వాయనంలో బాంబులు పెట్టింది మీరేనన్నమాట. ఏం మాట్లాడుతున్నారు? మేమేంటి బాంబులు పెట్టడం ఏంటి? మీరిలా మాట్లాడితే ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాం. ఓహో, నేను నిజం మాట్లాడేసరికి మీరు ఈ రూట్లో వస్తున్నారా? అమ్మా, మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. ఆ బాంబులు పెట్టింది మేం కాదమ్మా, ఆ భాస్కర్ గాడు. భాస్కరా? ఆ విషయం మీకెలా తెలుసు? వాడే చెప్పాడమ్మా. ఏమని? కాంతమ్మత్త తను అల్లుండని కూడా చూడకుండా ఎన్నోసార్లు అవమానించింది, ఎన్నో అన్యాయాలు చేసింది, నన్ను నా పెళ్ళాన్ని విడదీయాలని చూసింది, నా పెళ్ళాన్ని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని కూడా చూసింది. అలాంటి ద్రోహి నా ఇంటికి గడప తొక్కడానికి కూడా వీల్లేదు. మళ్ళీ నా పెళ్ళాం మా అత్తింటికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగాని వెళ్ళిందంటే అది మాకు దక్కదు. అందుకని కాంతమ్మత్తకి మా ఇంట్లో వాళ్ళకి తీరని చిచ్చెట్టేసి శాశ్వతంగా దూరం చేస్తాను, జీవితంలో కాంతమ్మత్త మొహం చూడకుండా చేస్తానన్నాడమ్మా. మీరు చెప్పేది నిజమా? మీ మీదొట్టమ్మా. వద్దు, మీరు చెప్పింది నిజమే. అలాగే భాస్కర్ చెప్పింది కూడా నిజమే. వాడికెంతో అన్యాయం చేశాను, ఎన్నో ద్రోహాలు చేశాను. వాడికి కూడా నేను క్షమాపణ చెప్పాలి. జరిగింది మర్చిపోమ్మని వేడుకుంటాను. అప్పుడే నా వాళ్ళని నేను కలవగలను. ఏంటి కాంతమ్మా, భాస్కర్ గాడికి కూడా క్షమాపణలు చెప్పి నీ వాళ్ళతో కలిసిపోతావా? అదంతా చూస్తూ నా కూతురు చింతామణి నేను చింతపిక్కలాట ఆడుకోవాలా? చింతామణి, కాంతమ్మ గారంట చిట్టిమ్మ వాళ్ళతో కలిసిపోతారంట. కలిసిపోయేది చిట్టిమ్మ వాళ్ళతో కాదే, గోదాట్లో. కరెక్ట్గా చెప్పావు నాన్న. ఎరా వర్మ, 10 అవుతుంది, ఇంకా పడుకోలేదా? లేదు నాన్నగారు, ఇంకో 10 నిమిషాల్లో పని అయిపోతుంది, ఆ తర్వాత పడుకుంటాను. సర్లే. సరే. రే, ఆ చిట్టెమ్మ లతతో డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టించిందా? ఇంకా పెట్టినట్లేదు నాన్నగారు.